విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డుపోటు, అత్యాధునిక వసతులతో కూడిన అన్న ప్రసాద భవన నిర్మాణ పనుల్ని ఆయన అన్ని కోణాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లడ్డుపోటు భవనం నిర్మాణ నాణ్యత, విద్యుదీకరణ, అన్న ప్రసాదం భవనంలో అన్నదానం స్వీకరించేందుకు వీలుగా చేపడుతున్న మౌలిక వసతుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం జరుగుతున్న నూతన లడ్డుపోటు, అన్నప్రసాద భవనాల నిర్మాణ పనుల పురోగతి ఎంతో వేగవంతంగా, సంతృప్తికరంగా ఉందన్నారు కమిషనర్. రాబోయే ఆగస్టు 15వ తేదీ లోపు భవనాలకు సంబంధించిన అన్ని రకాల సివిల్, ఇంజనీరింగ్ మరియు తుది మెరుగుల పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగ సిబ్బందిని, కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని స్పష్టం చేశామని తెలిపారు. దసరా నవరాత్రుల దృష్ట్యా దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న అన్నప్రసాద భవనం, అదేవిధంగా లడ్డూ పోటు భవనం, ఈ రెండు త్వరితంగా పూర్తి చేయవలసిన ఆవశ్యకత ఉందని గతంలోనే పేర్కొనడం జరిగింది. తొందరగా ఆ పనులు పూర్తయ్యేలా చూడాలని ఈఓ గారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందికి గతంలో ఆదేశించడం జరిగింది. గతంలో 15 రోజుల క్రితం ఒకసారి ఈ పనులు పర్యవేక్షించడం జరిగింది. అప్పటికంటే ఇప్పుడు పనుల ప్రగతి కొంచెం సంతృప్తికరంగానే ఉంది. మిగిలిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి